హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం మైసూర్ బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 స్పూను, సాల్ట్ తగినంత, బేకింగ్ సోడా కొద్దిగా. ఇక్కడ మైదా పిండి ఎంత తీసుకుంటామో పెరుగు కూడా అంతే తీసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, తర్వాత జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, ఆ తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము పెరుగు కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది మనం ఎంతసేపు బీట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయండి మన బోండాలు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. చూడండి, అలా గట్టిగా ఉంటేనే టేస్టీగా వస్తాయి, మనకి రౌండ్ బాగా వస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఒక 5-6 అవర్స్ పాటు అలాగే ఉంచేద్దామండి, కదిలించకుండా. ఇప్పుడు 5-6 అవర్స్ తర్వాత చూడండి మన బ్యాటర్ ఎలా తయారైందో. కర్డ్లో నానబెట్టాం కాబట్టి కొద్దిగా వాటర్ ఊరి అదే పల్చగా అవుతుందండి. సో ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. మన బోండాలు ఎంత చిన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయండి. ఇలా ఆయిల్కి సరిపడా కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత వీటిల్ని 4 పక్కల గరిటతో ఇలా ప్రెస్ చేస్తూ మనం వేయించుకోవాలి. చూడండి, ఇలా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా మన బోండాలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. దీన్ని పల్లీల చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటాయండి. కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే ప్రొసీజర్ ఇలాగే ఫాలో అవ్వండి, చాలా చక్కగా వస్తాయి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.